90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, మనం బాగుండాలి అంటే కొంతమందిని అవాయిడ్ చేయాలి, కొంతమందిని దూరం పెట్టాలి అని చెప్తూ ఉంటారు. వారు ఎవరు అని మనం ఎలా తెలుసుకోవచ్చు? కొంతమంది నుంచి నిజంగా దూరం ఉండాలి. మన జీవితం బాగుండాలి అంటే కొంతమంది దగ్గర నుంచి దూరం ఉండాలి. ఒక రీసెర్చ్ జరిగిందంట. ప్రతి మనిషి వాడి జీవితంలో తల్లి తండ్రి కాకుండా క్లోజ్గా ఉండేది 5-6 మంది. అవును, జీవితం మొత్తంలో 5-6 మందే. వాళ్ళ కోసమే ఈ లైఫ్లోకి వచ్చి బతికి 100 ఏళ్ళు అన్ని రకాల కష్టాలు పడేది, నేర్చుకొని అన్ని రకాల కష్టాలు పడేది, బ్రతికేది ఆ 6 మంది, మ్యాక్సిమం 5-6 మంది. వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వీళ్ళతో బ్రతకడానికి చాలా కష్టాలు పడిపోతుంటాం. అందుకని ఈ 5-6 మంది సర్కిల్లో కొంతమందిని దూరం పెట్టండి. అలాంటి వాళ్ళు లేకుండా చూసుకుంటే మన జీవితం బాగుంటుంది. ఎలాంటి వాళ్ళు ఎలా గుర్తించాలి? ఫస్ట్ థింగ్, క్రానిక్ కంప్లైనర్స్ అంటారు. వీళ్ళు ఏది చేసినా కంప్లైంట్ చేస్తారు. అది బాలే, ఇది బాలే, అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది అని చెప్పి క్రానిక్ కంప్లైనర్స్. వీళ్ళు నువ్వు ఏది చెయ్యి కంప్లైంట్ చేస్తారు. ఇలా ఉండుంటే బాగుండే, ఆ డ్రెస్ వేస్తుంటే బాగుండే, ఇది చేస్తుంటే బాగుండే. కంపల్సరీగా ఇలాంటి వాళ్ళతో దూరం పెట్టాల్సిందే, క్రానిక్ కంప్లైనర్స్. సెకండ్ వచ్చేసి టాక్సిక్ ఫ్రెండ్స్. కానీ టాక్సిక్ ఉన్నవాళ్ళు అంటే నువ్వు నాశనమైనా పర్లేదు, నీకు చెడు అలవాట్లు నేర్పించేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో దూరం ఉండాలి వాళ్ళతో. ఎట్టి పరిస్థితుల్లో టాక్సిక్ అలవాటు ఎవడు నేర్పిస్తున్నా సరే, నువ్వు కోపం వచ్చిందిరాట, నీ కోపం కరెక్టే, ఎందుకు రాకూడదు అన్నా అంటే వాడు టాక్సిక్ ఫెలో. వాళ్ళతో దూరం ఉండి తీరాల్సిందే. వాళ్ళు మన జీవితం నాశనం అయిపోతే అక్కడే కూర్చుని నవ్వుతారు. అందుకని అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. థర్డ్, ఫేక్ ఫ్రెండ్స్. ఫేక్, నీ ముందు ఒకలా మాట్లాడి ఇమ్మీడియట్గా పక్కకెళ్ళి ఒకలా మాట్లాడితే వాళ్ళు నక్కల కంటే డేంజరస్. జిత్తుల మారి నక్కలు అంటారు. నెవర్ ఎవర్ హ్యావ్ ఫేక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు కానీ ఫేక్ ఫ్రెండ్స్ ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి బ్లడ్ సక్కర్స్, ఎనర్జీ సక్కర్స్. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎమోషన్స్ని మొత్తం లాగేస్తారు. నీ బాధ మీద నువ్వు కంగారు పడుతుంటే దాన్ని ఎంజాయ్ చేసే ఎనర్జీ వ్యాంపైర్స్ ఉంటారు. ఆ ఎనర్జీ వ్యాంపైర్స్తో నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనర్జీ వ్యాంపైర్స్ వీళ్ళు మనని తిప్పించి, మనం ఏదో వాళ్ళ కోసం చేస్తూ ఉంటే ఇంకా చేయించుకుని, మనం 100 అడుగులు వేసినా వాళ్ళు ఒక్కడుగు కూడా ముందుకేయకుండా 100 సార్లు మనం ప్రయత్నం చేసిన ఆ రిలేషన్లో ఉండాలని, లేకపోతే మనం ఏదో మంచి చేయాలని, వాళ్ళ కోసం చేయాలని. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంత బాగు చేయడానికి పరుగులు తీసి వాళ్ళ కోసం జీవితం అంతా ధారబోస్తే వాడు ఒక్క రోజులో వెళ్ళిపోతాడు. ఒక్క రోజులో నువ్వెవడో, నాకు అనవసరం, ఎందుకు పెంచావు నన్ను అంటాడు. అలాంటి వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉండాలి. నా సొంత కొడుకే కదా, సొంత కూతురే కదా, నేను ఎలా వదులుకుంటాను అని అనుకోవద్దు. రియల్గా వదులుకోలేకపోయినా ఇక్కడ కట్ ఆఫ్ చేసేయాలి. మైండ్లో దే ఆర్ సెపరేటెడ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, అంతే. ఇలాంటి ఎనర్జీ వ్యాంపైర్స్, వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా సరే మన గురించి అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని దూరమే పెట్టండి. మనం ఎంత చెప్తున్నా అర్థం చేసుకోలేకుండా అందులోంచే మిస్టేకులు తీసి అందులోంచే ప్రాబ్లమ్స్ చెప్తున్నారంటే వాళ్ళతో దూరమే ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు అతిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే బాధ రానివ్వకూడదు. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టి తీరాలి. లేకపోతే జీవితం బ్రతికినట్టుండదు. సమయం అయిపోతుంది. 100 ఏళ్ళు బ్రతికేస్తాము కానీ 100 ఏళ్లలో జీవితం ఉండదు. అందుకని యూ షుడ్ కీప్ దీస్ ఫెలోస్ అవే ఫ్రమ్ యూ. ఇలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే, దుర్మార్గుడికి దుష్టుడికి దూరంగా ఉండాలి. ఆ దుష్టుల్లో వీళ్ళు వస్తారనమాట. క్రానిక్ కంప్లైనర్స్, బ్లడ్ సక్కర్స్, టాక్సిక్ ఫ్రెండ్స్, వ్యాంపైర్స్, ఎనర్జీ వ్యాంపైర్స్ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్లెయినర్స్. వీళ్ళకి ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉండాలి. మనం ఏం చేసాము అంటే, నేను ఎందుకు ఇలా బయటకు వెళ్ళానంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి. అలాంటి వాళ్ళతో కూడా నిజంగా దూరంగా ఉండాలి. వీటితో పాటు కొంతమందిని హైలైటర్స్, వీళ్ళని కంపల్సరీ దూరం పెట్టాలి. వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు, గురువుని దూషించేవాడు, డబ్బుకి విలువ ఇవ్వనివాడు, శారీరకంగా సుఖపడాలి కష్టపడకూడదు అనుకునే వాళ్ళతో దూరం ఉండాలి. వీళ్ళు దే ఆర్ ఆల్ డేంజరస్ పీపుల్. వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవదు అంటారు. ఎంతసేపు వ్యసనాలు బారిన పడి శరీరాన్ని, హెల్త్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళతో,
తల్లిదండ్రుల్ని బాధ పెట్టే వాళ్ళతో, డబ్బు విలువ తెలియని వాడితో దూరం ఉండాలి. ఎందుకంటే నిన్ను గుంజి ఆ బురదలో నించోపెట్టి నీ డబ్బులు కూడా నాశనము చేసి నిన్ను కూడా నాశనం చేశాక వాడు నవ్వుతూ, ఎందుకంటే వాడికి బురద అలవాటు, వాడు ఎంజాయ్ చేస్తాడు. మనకు బురద అలవాటు ఉండదు, మనం ఎంజాయ్ చేయలేం. అందుకని చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మన లైఫ్లోకి వస్తే గుర్తుపట్టచ్చు. యాక్చువల్లీ మనం ఒక జోన్లోకి వెళ్ళిపోయి గుర్తుపట్టలేం. వాళ్ళతో ఎలా ఉంటుందంటే నా ఫ్రెండే కదా అని మొత్తం పెట్టేస్తాం. అలా వెళుతున్నాము జోన్లోకి అనగానే ఈ పాయింట్స్ గుర్తుకు రావాలి, ఈ పాయింట్స్ వాళ్ళ మైండ్లో మెదలాలి. దట్ అమ్మో, ఈజ్ ఇట్ రియల్లీ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు సచ్ ఎ ఫ్రెండ్షిప్ టాక్సిక్ అయిపోయి, వాళ్ళ మాటల వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, డబ్బులకు విలువ లేకుండా తల్లిదండ్రులను తిడుతూ ఇంట్లో దొంగతనాలు చేస్తూనే ఇట్లా మారుతున్నానా? అలాంటి వాళ్ళని దూరమే పెడతా. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక తెలుసుకుంటే రియల్లీ లైఫ్ కాంప్లికేషన్లోకి వెళ్లకుండా హాయిగా మంచిగా ఒక అడుగు పైకి వేస్తాం, కిందకి పడిపోకుండా ఉంటాం. సో వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మనకి ఇట్లాంటి క్రానిక్ కంప్లైనర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు మన లైఫ్లోకి వచ్చి దూరం పెట్టలేని పరిస్థితి ఉంటుంది, రైట్? కొంతమంది ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, దూరం పెట్టలేని పరిస్థితి వస్తే కొన్ని ఈజీ మెథడ్స్ చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే సమయం పెట్టకూడదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ గ్రోత్. 1. సెకండ్ వచ్చేసి ఒకవేళ ఏదైనా మాటలు కానీ వాళ్ళు చేసే పనుల వల్ల బాధ కానీ కలుగుతుంటే రైటింగ్, జర్నల్ రైట్ చేయడం. మనము ఒక బుక్ తీసుకుని ఈరోజు నీ ఫీలింగ్ అంతా రాసి పెట్టుకుంటే ఇంత సిల్లీ విషయాలకి బాధపడుతున్నానా అని మనకే రియలైజేషన్ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బాధపడుతున్నానంటే. 3, వర్టికల్ గ్రోత్ అంటారు. అంటే నీ పర్సనల్గా ఎంత పెరగగలిగితే, ఎదగగలిగితే ఉన్న సిచ్యువేషన్ నుంచి వీళ్ళంతా చిన్నవైపోతాయి ప్రాబ్లమ్స్. ఓకే. 4th, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటి వాళ్ళని మనం ఎంత కుదిరితే అంత ఎట్ ద బే, అంటే నా దగ్గరికి వస్తే నువ్వు చాలా బాధపడతావు అనేటట్టుగా ఉండగలగాలి. ఓకే. అండ్ మనం స్ట్రాంగ్గా, యూ షుడ్ బి లైక్ ఏ వాళ్ళకి కొరకని కొయ్య అంటారు చూడు, ఆ టైప్లో వాళ్ళు అసలు మనల్ని ఏం చేయలేకుండా ఉంటాము, వీళ్ళని మాత్రం ఎఫెక్ట్ చేయలేము అన్నట్టు ఉండాలి. అండ్ 5th, మెంటల్ డిస్కనెక్షన్. కంపల్సరీగా మైండ్లో డిస్కనెక్ట్ చేయగలగడం రావాల్సిందే. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా సరే టఫ్ సిచ్యువేషన్స్, టఫ్ పీపుల్, టఫ్ బాస్, క్రానిక్గా ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటే మైండ్లో డిస్కనెక్ట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ డిస్కనెక్షన్ ప్రాక్టీస్ ఎలా తెలుసా? మనం ఇది వద్దు అనుకుంటే వెనక్కి వస్తుంది. మైండ్ పనిచేసే ప్రాపర్టీ ఏంటంటే మనం నో 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 అన్నామంటే వెనక్కి వస్తుంది. అందుకని నో అనకుండా ఆల్టర్నేటివ్, వాట్ ఈస్ బెటర్ టు ఇట్, దానికే మైండ్లో మెంటల్ డిస్సోనెన్స్ అంటారు. ఒకే పాయింట్ మీద 2 లాజిక్లు వస్తే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇదేంటి ఇటా 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 అన్నట్టుగా. అలా ఆ డిస్సోనెన్స్ తెచ్చుకుని మైండ్ని ఇంటూ పాజిటివ్ సైడ్కి పంపించాలి, టువర్డ్ సంథింగ్ బెటర్. ఇది ఆలోచించకుండా దీన్ని నేను ఆపాలి అనుకుంటే ఆపలేము, బట్ ఇంకొక మంచి డైరెక్షన్ ఇస్తే అటు సైడ్ వెళ్ళిపోతుంది మైండ్. సో అలాంటిది ఏదైనా ప్రాసెస్ని మనం ఫాలో కావాలి. ఇంకా లాస్ట్ పాయింట్, ఒకవేళ ఎవరినైనా ఇలా ఆలోచించుకుంటే దూరం పెట్టాలి అనుకునేవాళ్ళు, దూరం చేసుకోవాలి అనుకునేవాళ్ళు వాళ్ళ హార్ట్తో చాలా బాధపడతారు. అంటే దూరం చేసి వీళ్ళు బాధపడుతుంటారు, దెన్ అది దూరం అయినట్టు కాదు, ఇంకా హార్ట్లో ఉన్నట్టే. సో ఎవరినైనా దూరం పెడుతున్నాము అంటే ముందు హార్ట్లోంచి తీసేయాలి. ముందు ఆ గుండెల్లో ఉండే ఆ భారం ఏదైతే, అయ్యో నా కొడుకే నా గుండెల్లోంచి భారం తీయడానికి ఫస్ట్ థింగ్ ఆ ఈగో డిటాచ్మెంట్ రావాలి. ఈగో డిటాచ్మెంట్ అంటే నా కొడుకు, నేను ఇన్ని రోజులు నమ్మాను, నా ఫ్రెండ్ అని నా అనుకుంటాం. ఒరే లైఫ్లోకి ఎవరితో రాలేదురా, అన్ని మధ్యలో వచ్చాయి, అన్ని మధ్యలో పోతాయి. నువ్వు నేను చేస్తున్నా అనుకున్నాను చూసావా, దట్ ఈస్ వెరీ రాంగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇవి ఈజీ అవుతాయి ప్రాసెస్. అది చెప్పడం ఈజీ, చేయడం చాలా చాలా కష్టం. బట్ కష్టం వచ్చినప్పుడే కదా మనం చేంజ్ అవ్వాలి, మార్పు తేవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.